హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మా బాబుని స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే బయలుదేరి వెళ్తున్నామండి. నేను మా బాబు స్కూలు 2:45 అయితే విడుస్తారు. తీసుకురావడానికి బయలుదేరి వెళ్తున్నాము. ఎండ అయితే విపరీతంగా ఉందండి. మా పిల్లలు తినడానికి ఏమైనా చేయమని అడిగారు ఈవినింగ్ స్నాక్గా. సరే కదా, మా బాబుని తీసుకురావడానికి అయితే బయలుదేరి వెళ్తున్నాను. తీసుకొచ్చిన తర్వాత పిల్లలు తినడానికి ఏమైనా చేసి పెట్టమ్మా అని అడిగారు. పన్నీర్ పకోడీ చేసి పెట్టమని అడిగింది మా పాప. అది ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను, చూసేయండి. చాలా ఎమ్మీగా టేస్టీగా మనం ఎప్పుడు బజ్జీలు పకోడీ ఇవే కాకుండా పన్నీర్తో కూడా టేస్టీగా పకోడీ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మనము పన్నీర్ 65 అనొచ్చు, లేదా పన్నీర్ పకోడీ అనొచ్చు. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి. దీన్నే పన్నీర్ 65 లాగా సాసులన్నీ వేసి చేసుకోవచ్చు. నేను 250 గ్రాములు పన్నీర్ తీసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసేసి క్యూబ్స్ మాదిరి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, అలాగే 2-3 టేబుల్ స్పూన్లు శనగపిండి, రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/4 టేబుల్ స్పూను గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూను కారము. మీరు కావాలంటే 1/2 చెక్క నిమ్మకాయ కూడా పిండుకోవచ్చండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని, మీకు ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వాడుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ పైన ఫస్ట్ కారము, అలాగే గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పొడి, రుచికి సరిపడినంత ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసానండి. క్లిప్ అయితే మిస్ అయింది. మీరు కావాలంటే బ్లాక్ పెప్పర్ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది పౌడరు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కోట్ చేసుకోవాలి ఈ మసాలా. ఇది ఒకసారి కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లోరు, అలాగే శనగపిండి వేసుకొని మొత్తం కలిసే విధంగా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ, మరీ జోరు అవ్వకుండా మనము బజ్జీలు వేసుకోవడానికి ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. బాగా ఈ పీసెస్కి కోట్ అయ్యే విధంగా మనము కలుపుకోవాలి. చూసారు కదా, నేను శనగపిండి వేసి కలుపుతున్నాను. మీరు కావాలంటే బియ్యం పిండి కానీ లేదా మైదా పిండి కూడా వేసుకొని కలుపుకోవచ్చు, బాగుంటుందండి. శనగపిండి వేయడం వల్ల కూడా చాలా అంటే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. కార్న్ఫ్లోర్ కూడా వేసాను కదండి, చూసారా ఎంత చక్కగా కోట్ అయిందో. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఈ ముక్కలకి ఈ పౌడరు మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. భలే కమ్మగా ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, నీళ్లు వేసుకుంటూ కలిపేసిన తర్వాత చూపిస్తానండి. మొత్తము కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా సపరేట్గా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి, వేయించుకోవాలి. చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో అయితే మనకి ఈ పకోడీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారండి. మనం ఎప్పుడు బయట తెచ్చి పెట్టకుండా అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. నేను చేస్తుంటే మా పాప మా పక్కనే ఉండి చూస్తూ ఉందండి. ఎంత త్వరగా చేసావమ్మా అని అడిగింది. చూసారు కదా, ఈ విధంగా మొత్తము కాల్చుకోవాలండి. మనము పన్నీరు అందులో వేయగానే తిప్పకూడదండి. కొద్దిగా రెడ్ కలర్ అయిన తర్వాత మనము తిప్పుకున్నట్లయితే మనకి ఊడకుండా చక్కగా కోట్ అయ్యి ఈ విధంగా కాలుతాయి. చూసారు కదా, భలే ఉన్నాయి. చికెన్ కబాబ్ లాగా ఉన్నాయి కదండి, అదే టేస్ట్ ఉంటుంది. టేస్ట్ అయితే మీ అందరికి కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీ అండి చేసుకోవడము. రుచి అయితే భలే ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా కరివేపాకు, అలాగే
పచ్చిమిరపకాయలు కూడా అదే ఆయిల్లో వేసేసి మనము ఫ్రై చేసుకుంటే టమోటా కచ్చప్తో తీసుకున్నట్లయితే రుచి అనేది చాలా బాగుంటుంది. మా ఇంటి దగ్గర పుదీనా చెట్టు పువ్వు పూసిందండి. నేను ఎప్పుడూ చూడలేదు, మీలల్లో కూడా ఎవరైనా చూడలేదేమో చూస్తారనేసి ఈ క్లిప్ అయితే పెట్టాను. పుదీనా ఒకే ఒక మొక్క పడింది. ఆ మొక్కకి ఎంత చక్కగా పూలు వచ్చాయో చూడండి. మింట్ లీఫ్ ఫ్లవర్ ఎవరైనా చూసారా కామెంట్ చేయండి.